तेलंगाना देखिए न्यूज़ में हम तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जानिब सिकंदराबाद महाकाली पुलिस ने किया एक शख्स को गिरफ्तार। बताया गया कि जेके फर्नीचर के पास इसने एक शख्स का बेदर्दाना अंदाज में किया था कत्ल। बताया गया कि फुटपाथ पर रहने वाले एक फ़कीर पर इसने हमला करते हुए उससे मौत के घाट उतार दिया था। इस सिलसिले में बताया गया कि उसके बाद वो तुकाराम गेट और मलकाजगिरी इलाके जात के मुख्तलिफ मंदिरों में जाकर वहाँ पर इसने मूर्तियों के बीच चोरी अंजाम दी। इसका नाम शिवा बताया गया कि एसीपी सईदिया ने तमाम तर तफसीलात से वाकिफ़ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। మే 18 ఉదయం డైల్ 100 కాల్ రావడం జరిగింది. జేకే ఫర్నిచర్ మందు థియేటర్ పక్క గల్లీలో ఒక అన్నోన్ డెడ్ బాడీ 50 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి చనిపోయి ఉన్నాడు రక్తం మడుగులో అని చెప్పి సమాచారం రాగానే మా బీసీ వాళ్ళు పోయినారు, చూసినారు, వెరిఫై చేసినారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి సాక్ష్య ఆధారాలను బట్టి, సీసీ ఫుటేజ్ వివరాలను బట్టి ఒక కట్టెతోటి మరియు రాయితోటి, బండరాయితోటి మోది గుద్దినట్టుగా అక్కడ పక్కన అవన్నీ ఉన్నాయి. వాటి వివరాల ప్రకారం వాళ్ళతో మన యొక్క బీసీ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ప్రసాద్ డిఐ గారు మహంకాళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంక్వైరీ చేయగా సీసీ ఫుటేజీల ఆధారంగా మనకు తెలిసిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో నిందితుడిని అయినటువంటి శివ ఎలియాస్ దొంగ శివ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన వ్యక్తిని అప్రహెన్షన్ తీసుకొని ఇంట్రాగేషన్ చేయగా అతని నేరాన్ని ఒప్పుకుంటూ ఏదైతే 17వ తారీఖు రోజు ఈవినింగ్ అందాజ 9 గంటల సమయం తర్వాత అతను ఈస్ట్ మారేడుపల్లిలో అతని ఇంటి నుంచి బయలుదేరి తాజ్ 5 స్టార్ హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను పని గురించి అక్కడ ఎక్కడ పని దొరకపోవడంతో అతను జానీ వైస్ ప్యారడైజ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని మందాగి రిటర్న్ వస్తూ అతను మళ్ళీ రివేరా వైన్స్ దగ్గర మందు తాగే కాడ అక్కడ కొంతమంది ఇద్దరు వ్యక్తులతో గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత అతను మళ్ళీ వెనక్కి పోయి ఎవరైతే ఈ గొడవ జరిగిన వ్యక్తులు వచ్చి ఆ పక్కటి మంజు థియేటర్ గల్లీలో జేకే ఫర్నిచర్ దగ్గర పడుకుంటే ఇతను వచ్చి సడన్గా వస్తూ కట్టే మరియు రాయి తీసుకొని వచ్చి పడుకున్న వ్యక్తిని చంపడం జరిగింది. తర్వాత అతను చంపిన తర్వాత మళ్ళీ అతను సికింద్రాబాద్లోని మన మల్కాజిగిరి దగ్గర వెళ్ళి అక్కడ కూడా సాయిబాబా గుడిలో దొంగతనం చేయడం జరిగింది. అదే రోజు ఏదైతే 18వ తారీఖు రోజు ఉదయం పూట అక్కడ దొంగతనం చేయడం జరిగింది. ఆ నుంచి వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు. అయితే మనకి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా అతని యొక్క వివరాలను సేకరించిన తర్వాత మా యొక్క ఇన్స్పెక్టర్ పరశురామ్ మరియు అదేవిధంగా ప్రసాద్ మరియు అతని క్రైమ్ బృందము మరియు ఇందులో 3 భాగాలుగా విభజించి 3 టీములుగా విభజించి వాళ్ళందరూ చేస్తే ఈ పరిశోధనలో భాగంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రొడ్యూస్ చేసినారు. అతన్ని ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతని మీద ఇంతకుముందు కూడా తుకారాం గేట్లో పిఎస్ పరిధిలో 2 దొంగతనం కేసులు ఉన్నాయి, టెంపుల్వి. ఇప్పుడు మల్కాజిగిరిలో కూడా ఒక టెంపుల్ దొంగతనం చేయడం జరిగింది. ఇతడు స్వాభావికంగా నేర ప్రవృత్తి కలిగిన వాడు. ఇంట్లో కూడా వాళ్ళ అమ్మని ఈ విధంగా కొట్టి గాయపరచడం జరిగింది. అదేవిధంగా భార్యను కూడా కొట్టి గాయపరచడం జరిగింది. ఇతని స్వగ్రామము ఇక్కడే అయినా కూడా అతని యొక్క భార్య స్వగ్రామము నారాయణఖేడ్ మండల్, నారాయణఖేడ్ జిల్లా, నారాయణపూర్. తర్వాత ఈ డిసీజ్డ్ యొక్క వివరాలు ఇంకా తెలియరాలేదు. అక్యూజ్ మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఐడెంటిఫై చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ యొక్క గుర్తు తెలియని మనుషులు చంపిన కేసును డిటెక్ట్ చేసినటువంటి మహంకాళి పోలీసులకు మరియు ఈ టీం ఇందులో బృందంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా డీసీపీ అడిషనల్ డీసీపీ గారి నార్త్ జోన్ గారు మరియు డీసీపీ నార్త్ జోన్ రేష్మేగా పరిమాల్ మేడం యొక్క ఆదేశం ప్రకారం వాళ్ళకు సరైన రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది. నిందితుడు
మొదటిసారిగా మనం ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతని మీద ఇంకా వేరే కేసులు ఉన్నాయి కాబట్టి అతను కన్ఫెస్ చేసినాడు. అందులో కూడా ఇప్పుడు ఫర్దర్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఎందుకోసం చేశాడు ఈ మర్డర్? ఆ తాగిన దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా అతను సడన్గా ఆ తాగిన మత్తులో చంపడం జరిగింది. ఎప్పుడైనా ఇంకేమైనా మర్డర్ ఇదొకటి మర్డర్ కేసు మనకు వెలుగులోకి వచ్చింది. దొంగతనం జరిగింది అక్కడ ఏం దొంగతనం? ఇవి విగ్రహాలు రెండు కూడా సాయిబాబా గుడి మల్కాజ్గిరిలో దొంగతనం చేయడం జరిగింది. సార్ నమస్కారం. సార్ బయలుదేరు సార్. పక్కన సినాకు వెనుకరను మురళి మురళి బాబు రైట్ శ్రీకాంత్ సార్ ఓకే అలా వాటి వస్తారా ఇంకా మన వాళ్ళు ఉంటారా? చూడు నాలుగు పెట్టాము. సార్ నమస్కారం. సార్ బయలుదేరు సార్. వీటికి మధ్యలో